హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎంఎం బేక్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మీకు చూపించే వీడియో అయితే మీ అందరూ ఎప్పటి నుంచో నన్ను అడుగుతూనే ఉన్నారు, రవ్వ కేక్ చూపించమని. నేను ఈరోజు అయ్యంగార్ స్టైల్లో రవ్వ కేక్ చూపిస్తున్నాను. ఎంత పర్ఫెక్ట్ మెథడ్ అంటే ప్రతి ఒక్కరూ ఈజీగా తయారు చేసే విధంగా ఈరోజు నేర్పిస్తున్నాను. బెంగళూరులో ఒక ఏరియాకి 3-4 అయ్యంగార్ బేకరీస్ అయినా సరే ఉంటాయి. బేకరీస్ పెట్టుకునేది చాలా చిన్నవే ఉంటాయి, కానీ ఎప్పుడూ రష్తోనే ఉంటుంది. అక్కడ బాగా సేల్ అయ్యే కేక్ ఏంటి అంటే ఈ విధమైన రవ్వ కేకు, తర్వాత హనీ కేక్. ఏదో ఒక రోజు మీకు ఆ వీడియో కూడా చేసి చూపిస్తాను. సేమ్ ఎగ్జాక్ట్గా బెంగళూరులో దొరికే విధంగా నేను ఈరోజు చేసి చూపిస్తున్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం ఈ రెసిపీ తయారు చేయడానికి మెయిన్ ఇంగ్రీడియంట్ రవ్వ. మనం ఉప్మాకు వాడతాం కదా, ఆ రవ్వనే నేను తీసుకున్నాను. రవ్వ ఎలా ఉంటుంది? కొద్దిగా గరుగ్గా ఉంటుంది. అది అలాగే మనం కేక్లో యూజ్ చేస్తే కేక్ తిన్నట్టుగా ఉండదు. అందుకే దాన్ని ఫైన్ పౌడర్ చేయాలి. కాబట్టి ఒక మిక్సీ జార్లో రవ్వ, షుగర్ని, తర్వాత యాలకుల్ని మూడింటిని బాగా మిక్సీ చేసేయండి. ఈ విధంగా ఫైన్ పౌడర్ లాగా అయిపోవాలన్నమాట. వేరొక బౌల్ తీసుకొని దాంట్లో ఇలా పౌడర్ చేసుకున్నాం కదా, దానిని వేసుకోండి. ఒకవేళ పౌడర్ సమంగా అవ్వలేదనుకోండి, ఒక్కసారి జల్లించేసుకొని కూడా మీరు తీసుకోవచ్చు. తర్వాత దానిలో మైదాను కూడా యాడ్ చేసుకోండి. మన కేక్ కన్సిస్టెన్సీ బాగా రావాలంటే మైదాను యాడ్ చేయాలి. తర్వాత బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా రెండింటిని యాడ్ చేసుకోండి. ఎగ్జాక్ట్గా మెజరింగ్స్ అన్నీ నేను పైన ఇస్తాను, చూసి నోట్ చేసుకోండి. ఇప్పుడు మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసేటట్టుగా ఇలా బెలూన్ విస్క్ సహాయంతో కలిపేసుకోండి. ఇప్పుడు ఇందులో ఆయిల్ని యాడ్ చేసుకోండి. నేను యూజ్ చేస్తున్న ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్. తర్వాత కొద్దిగా గోరువెచ్చగా ఉన్న పాలుని యాడ్ చేసుకోండి. పాలు ఎప్పుడైనా సరే చల్లవి వేయొద్దు, ఎందుకంటే మనం చేస్తుంది రవ్వ కేక్ కాబట్టి కొద్దిగా గోరువెచ్చగా ఉన్న పాలుని వేయండి. ఇలా 1 కప్పు పాలు వేసిన తర్వాత బాగా కలపండి. ఆ తర్వాత మిగిలిన అరకప్పు కూడా వేద్దాం. మొత్తం పాలన్నీ ఒకేసారి వేసేస్తే మొత్తం అంతా లిక్విడ్ లాగా అయిపోతుంది. అలా కాకుండా మనం బ్యాటర్ని బాగా కలుపుతూ అప్పుడు ఈ విధంగా మిగిలిన పాలు కూడా వేసి ఇప్పుడు కలిపితే చక్కగా మిక్స్ అవుతుందన్నమాట. మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మనం ఎక్కడ ఎలక్ట్రికల్ బీటర్ యూజే చేయలేదు. చక్కగా బెలూన్ విస్క్ సహాయంతోనే కలిపేసుకున్నాం. ఈ విధంగా పర్ఫెక్ట్గా మన బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు 8 ఇంచ్ ఉన్న టిన్ తీసుకోండి. దాన్ని ఫుల్గా ఆయిల్ని కానీ బటర్ని కానీ అప్లై చేసేయండి. దీంట్లో మీరు బటర్ పేపర్ వేయవలసిన అవసరం కూడా లేదనమాట. ఈజీగా మనకి డీమోల్డ్ అయిపోతుంది. ఈ విధంగా కొద్దిగా మైదా తీసుకొని మొత్తం అంతా స్ప్రింకిల్ చేసుకోండి. అంతే. మీరు డీమోల్డ్ చేస్తున్నప్పుడు మీరే చూస్తారు కేక్ ఎంత బాగా బయటకు వచ్చేసిందా అని. మీరు ఇందులో వెనీలా ఎసెన్స్ వేయలేదని చెప్పి మీరు అడగొచ్చు. నేను మిక్స్ చేస్తున్నప్పుడే యాలకులను వేసాను కదా, ఆ స్మెల్ సరిపోతుంది. లేదు మేము వెనీలా వేసుకుంటామంటే వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఈ విధంగా మైదాను ఫుల్గా మనం వేసిన తర్వాత చూస్తున్నారా, ఎక్కడ మైదా లేదు, పర్ఫెక్ట్గా కోట్ అయిపోయింది. ఇప్పుడు బ్యాటర్ అంతా అందులో వేసేయండి. మీరు వెళ్ళి కుక్కర్ని కానీ అవన్ని కానీ ప్రీహీట్ పెట్టేసుకోండి. ఒకవేళ అవన్లో చేస్తే మటుకు 180 డిగ్రీల దగ్గర 10 నిమిషాల పాటు ప్రీహీట్ పెట్టుకోండి. ఒకవేళ కుక్కర్లో చేస్తే ఎలా చేయాలో మీ అందరికీ తెలుసు కదా. లోపల ఒక చిన్న ప్లేట్ పెట్టుకుంటారు, పైన గ్యాస్ కట్టర్ విజిల్ 2 తీసేస్తారు. సిమ్లో పెట్టుకొని కుక్కర్ని ప్రీహీట్ పెట్టుకోవాలి 10 నిమిషాలు. దీంట్లోని మీరు కావాలి అనుకుంటే డ్రై ఫ్రూట్స్ అయినా ఇలా టూటీ ఫ్రూటీస్ అయినా వేయొచ్చు. టూటీ ఫ్రూటీస్ చాలామందికి లోపలికి వెళ్ళిపోతాయి అంటారు బేక్ అయ్యేటప్పుడు. నాకైతే అలా ఎప్పుడు రాలేదండి. అంతగా మీకు ఆ ప్రాబ్లం ఉందంటే కొద్దిగా మైదాలో కోట్ చేసి అప్పుడు టూటీ ఫ్రూటీస్ వేయండి, మీకు ఆ ప్రాబ్లం అనేది రాదు. ఇలా పర్ఫెక్ట్గా 30 నిమిషాల పాటు బేక్ చేసుకోండి. చూస్తున్నారా, ఒక 30 నిమిషాల తర్వాత ఎంత పర్ఫెక్ట్గా మంచి కలర్తో మన రవ్వ కేక్ అన్నది బేక్ అయిపోయింది. ఇప్పుడు కేక్ బాగా కూల్ అయిన తర్వాత ఇలా ఈ విధంగా చాకుతో సైడ్స్ను మొత్తం లూజ్ చేసుకోండి. ఇలా లూజ్ చేసుకోవడం వల్ల మీరు డిమోల్డ్ చేసినప్పుడు కేక్ ఈజీగా బయటకు వచ్చేస్తుంది అనమాట.
మనం ఈ రవ్వ కేక్లో ఎటువంటి బటర్ పేపర్ అనేది వేయలేదు. నార్మల్గా మనం ఆయిల్ అప్లై చేసాము, తర్వాత కొద్దిగా మైదాతో స్ప్రింకిల్ చేశాను అంతే. తర్వాత బ్యాటర్ వేసేసాం. ఇప్పుడు మీరు చూడండి ఎంత పర్ఫెక్ట్గా డీమోల్డ్ అయిపోయిందో. ఎక్కడ మన కేక్ అన్నది అంటుకోలేదు, పర్ఫెక్ట్గా వచ్చేసింది. కలర్ అయితే సూపర్గా ఉంది. పర్ఫెక్ట్ వేలో ఈ రెసిపీ అన్నది మీరు కూడా తయారు చేయండి. చూసి వదిలేకుండా మీ పిల్లలందరికీ చేసి పెట్టండి. పిల్లలైతే అస్సలు వదలరు. నార్మల్గా చేసే కేక్ కన్నా ఇంకా ఎక్కువే తింటారు. ఇప్పుడు కేక్ని మీకు నచ్చినన్ని పీసెస్ అన్నవి కట్ చేసేసుకోండి. ఈ విధంగా మీరు ఈ కట్ చేసిన పీసెస్ని ఏ విధంగా స్టోర్ చేసుకోవచ్చు అంటే ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టి బయటనే ఉంచుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టవలసిన అవసరం అయితే ఉండదు. నాకు ఎక్కువ రోజులు ఉండాలి అనుకుంటే మటుకు మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్లో నుంచి తీసి వెంటనే తినకండి, పిల్లలకి అస్సలు ఇవ్వకండి. ఎప్పుడైనా సరే ఏ ఆహార పదార్థాలైనా సరే ఫ్రిడ్జ్లోంచి తీసి బయటన ఒక అరగంట అయినా ఉంచిన తర్వాత మాత్రమే మీరు తినండి, పిల్లలకి ఇవ్వండి. నేనైతే దీన్ని ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టేసి బయటనే ఉంచుకున్నాను. కేక్ని మీకు కట్ చేసి చూపిస్తాను చూడండి ఎంత పర్ఫెక్ట్గా బేక్ అయిందో. మీరు ఏ వైపు నుంచి చూసినా సరే కేక్ చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా బేక్ అయిందని మీకు కనబడుతూ ఉంటుంది. చాలా బాగుంటుందండి. దీని మీద మీరు డ్రై ఫ్రూట్స్ వేసుకోండి, పిల్లలకైతే ఇంకా బాగా నచ్చుతుంది. ఏ రకాలైన డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం అన్నమాట. ఈ కేక్ని మీరు ఎక్కడికైనా ఊర్లు వెళ్తున్నా సరే తయారు చేసుకొని తీసుకొని వెళ్ళొచ్చు. ఏదైనా ఒక ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టేసుకొని తీసుకువెళ్ళండి. ట్రావెల్లో పిల్లలకి అవి ఇవి కొనకుండా ఇలా మీ చేత్తో మీరు చేసినవే వాళ్ళు తింటూ ఉంటారు. హెల్త్లు కూడా ఎక్కడ పాడవకుండా ఉంటాయి. నేను చూపించిన రెసిపీస్ మీకు కానీ నచ్చితే మనస్ఫూర్తిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా మన ఛానల్ కోసం తెలియలేదనుకోండి, ఒక షేర్ చేసి తెలియచెప్పండి. ఇంకా ఉంటానండి మరి. ప్రేమతో మీ శ్యామల.